ఎవరు? నేనే మరియా, నీ భర్త అయిన యోసేపు. రండి స్వామి, లోనికి రండి. నన్ను క్షమింపు మరియా. మనలో మన క్షమాపణలు ఎందుకండి? ఆయన క్షమించరాని నేరము తమరేం చేశారు? నీవు గర్భవతి అని తెలిసి నిన్ను ఎంతగానో అవమానించి అసహించుకున్నాను. నేను రహస్యముగా విడనాటకు నిశ్చయించుకున్నాను. ఇది లోక సహజమే కదా, ఎందరో ఈ విషయం చేసి ఉన్నారు. నేను కూడా ఈ విషయంలో చాలా భయపడ్డాను, కానీ ఇది దైవ సంకల్పం అని తెలుసుకొని నేను ఎంతగానో ఆనందించాను. నేను కూడా ఆ దేవదూత వలన జరిగిందంతా తెలుసుకున్నాను. ఇక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను మరియు. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తలపెట్టిన కార్యము ఎలాగైనా జరిపించుకున్నాడు. ఆ రక్షకుని పుట్టుటకు నిన్ను సాధారణంగా వాడుకుంటున్నారంట. నీవెంతగానో ఆశీర్వదింపబడిన దానవు. అంతా ఆయన కృప. ఆయన చిత్తము నెరవేర్చుటలో మనము ఎన్ని బాధలు పడినా, ఎన్ని నిందలు భరించినా సంతోషం. ఆ దైవ కార్యమును నెరవేర్చడంలో నా వంతు కార్యం నేను చేసేదను. మరియా, మనం ఇక్కడే ఉండి అవమానమును భరించడం కంటే మన ఇంటికి వెళ్ళట క్షేమము. అలాగే స్వామి.